ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుని నమ్ముకున్నాక క్రీస్తు రూపములోనికి మనం రావాలి. యేసుక్రీస్తు వారి రూపములోనికి మనం రావాలి. యేసుక్రీస్తు వారి రూపములో కంటే ఆయన కాస్ట్యూమ్ కాదు. కాస్ట్యూమ్ అంటే ఆయన జుట్టు ఇక్కడ దాకా ఉంటుంది, గడ్డం ఉంటుంది, సన్నగా ఉంటాడు, మెల్లిగా మాట్లాడతాడు. ఇది కాస్ట్యూమ్. అంగీ వేస్తాడు, అది కాదు. ఆయన ఆత్మయున్నాడు. ఆత్మయున్న క్రీస్తు సారూప్యములోనికి నా ఆత్మ రావాలి. ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. ఆయనలో వెలుగుంది. ఆ వెలుగు మనలోనికి రావాలి. ఆ వెలుగు మనలోకి వచ్చే కొలది మనలో ఉన్న చీకటి పోతుంది. మనలో చీకటి ఉండుట చేత దేవుడు అర్థం కాడు మనకి. మనలో చీకటి ఉండుటను బట్టి దేవుని కార్యాలేంటో మనకు అర్థం కాదు. మనలో చీకటి ఉండబట్టి దేవుని ఎడల అవిధేయత కలిగి ఉంటాం. ఆ చీకటి పోవాలి. ఆ చీకటి పోవాలంటే మనం ప్రార్థన చేస్తే పోయే చీకటి కాదు అది. మనం గద్దిస్తే పోయే చీకటి కాదు అది. ఆ చీకటి పోవాలంటే వెలుగు పడాలి. అందుకే దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కావాలి. ఆ వెలుగు రావాలంటే వెలుగైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వస్తే దేవుని దగ్గరికి వెళ్ళామనుకుంటే పొరపాటు. దేవుని దగ్గరికి వెళ్ళే విధానం ఏంటంటే ప్రతిరోజు నీ దినచర్యలో ఉదయము దేవుణ్ణి దర్శించుకునే విధానం కావాలి. క్రైస్తవులమైన మనము భక్తి చేయాలి. ఆ భక్తి ఏంటంటే దేవునిని మనము సమీపించాలి. ప్రతిరోజు ఉదయకాలమందు తండ్రి అయిన దేవుణ్ణి సమీపించాలి. అలా దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు నీకుంటే ఆయన వెలుగు నీలోనికి రావటం ప్రారంభించింది. ఆమెన్. ఆ వెలుగు వచ్చే కొలది నీలో ఉన్న చీకటి ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. దెయ్యాలు నీ దగ్గర ఉండలేవు, రోగాలు నీకుండవు, వ్యాధులు నీకుండవు, చిక్కు సమస్యలు, వేడని చిక్కులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో వేడని చిక్కులు ఉంటాయి. కొన్ని మారాముళ్ళు పడిపోతాయి. భార్యాభర్తలకి సమాధానం లేకపోవటం, సమాధానం లేకపోయినా కలిసి ఉండి నటిస్తాం, కుటుంబాల ఐక్యత లేకపోవటం, బిడ్డలు మాట వెనకపోవటం, ఈ మారాముళ్ళు అంటారు. సమాధానం లేని పరిస్థితులు. ఇవన్నీ ఎందుకుంటున్నాయి అంటే అక్కడ చీకటి ఉంది అని అర్థం. ఆ చీకటి పోవాలి అంటే దేవుని వెలుగు అక్కడికి రావాలి. ఆ వెలుగు వచ్చే విధానం ఏంటంటే మనము ఉదయకాలమందు దేవుని సన్నిధిని వెతకాలి. ఎలా వెతకాలి అంటే ఏదో లేచి మోకరించి ప్రార్థన చేసుకోమన్నారులే అన్నట్టు ప్రార్థన చేసుకోవటం కాదు. ఒక గౌరవార్థకమైన వ్యక్తి వచ్చినప్పుడు ఎంత శుభ్రంగా వచ్చి కూర్చుని మాట్లాడతాం, ఎంత తొందరగా వచ్చి మాట్లాడతాం. అలాగే దేవుడికి మన ఇంట్లో ఒక స్థలం, ఏదో ఒక చిన్న ప్లేసు, ఆ ప్లేస్లో నువ్వు ప్రేయర్ చేసుకోవటం అలవాటు అవ్వాలి. ఉన్న చిన్న గది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, కానీ అక్కడ నువ్వు ప్రార్థన చేసుకుంటావు. అలాగా ప్రార్థన చేసుకునే స్థలము ఇంపార్టెంటు, ప్రార్థన చేసుకునే సమయము ఇంపార్టెంట్. సపోజ్ నువ్వు ఉదయం 6 గంటలకు లెగుస్తావు అనుకోండి. 6 గంటలకు లేచిన నీవు ఒక అరగంట దేవునిలో గడపాలని గట్టిగా తీర్మానం చేసుకుంటే ఆ అరగంట దేవునికి ఇవ్వాల్సిందే. ఆ అరగంట కూడా ఎక్కడ? నీ ఇంటిలో ఒక ప్లేస్లో కూర్చుని ప్రార్థన చేసుకోవాలి. ఇలా నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు వాక్యం చదువుతూ ఉంటే దేవుని వెలుగు మెల్లిమెల్లిగా నీలో ఉదయించటం ప్రారంభమవుతుంది. ఆ వెలుగు నీలోకి వచ్చే కొలది నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. చీకటి చాలా భయంకరమైంది, చాలా మొండిది, తొందరగా పోదది. ఆ మొండిదాన్ని పోవాలంటే దేవుని వెలుగు రావాల్సిందే. ఆ వెలుగును సంపాదించుకోవటానికి మనం రావాలి. స్తోత్రం. దేవుని వెలుగును మనలో నింపుకోవటానికి రావాలి. ఆ భావన మీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. కనుక ప్రతిరోజు మీరు బైబిల్ చదవటం అలవర్చుకోవాలి. బైబిల్ కంపల్సరీగా చదవాలి. అది ఏదోలే ఒక పని అయిపోద్ది అన్నట్టు కాదు. ఈరోజు 3 అధ్యాయాలు చదవాలి, గబగబా చదివేస్తే ఒక పని అయిపోయింది అన్నట్టు కాదు. నిమ్మలంగా ఒక అరగంటో ఒక గంటో దానికి నువ్వు కేటాయించగలగాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమయం కేటాయించగలుగుతావో నీ జీవితంలో దేవుడు కూడా తన టయాన్ని కేటాయిస్తాడు. స్తోత్రం. నువ్వు దేవునికి సమయం కేటాయించకపోతే దేవుడికి సమయం కేటాయించడం. ఇప్పుడు మీరు చాలా సాక్ష్యాలు చెప్పారు.
మా పిల్లలకు బాగాలేదు, మేము ప్రార్థన చేసాం, దేవుడు కాపాడాడు, మాకు ఇదయింది అదయింది ఇదయిందని. మీకు ప్రాథమిక మాట మీకు చెప్తా. దేవుడు అన్నాడు, నేను మంచివాడని అన్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను నా సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాను. మంచివారి మీదను చెడ్డవారి మీదను నా వర్షమును కురిపిస్తున్నాను. కారణం నేను మంచోణ్ణి కాబట్టి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు మేలైంది సంతోషము, సాక్ష్యం చెప్పావు మంచిదే, కానీ నిన్ను చూసి నేను సంతోషించాలి. స్తోత్రం. నాకు మేలు చేసావని నా విషయంలో నువ్వు సంతోషించావు, బాగానే ఉంది, కానీ నేను నిన్ను చూసి సంతోషించాలి. నేను నిన్ను చూసి సంతోషించాలంటే నా క్రియలు నీలో ప్రారంభము కావాలి. దేవుడు తన కొద్ది మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్.